పోలీసులపైనే ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కార్డన్ చర్చిలో భాగంగా విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మురళి అనే వ్యక్తి అకస్మాత్తుగా తన దగ్గర ఉన్న తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ప్రతి లాడ్జెస్, బస్ స్టాప్స్, పార్కింగ్ ప్లేసెస్ అన్నిటి మీద సడన్గా చెకింగ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ జరగడంలో మనకి ఒక ముద్దాయి కన్నం మురళీ పటేల్ అని వరంగల్ ఉండే నివాసి, ఆయన దగ్గర ఒక హ్యాండ్మేడ్ రివాల్వర్ దొరికింది. ఆ రివాల్వర్, ఒక పెప్పర్ స్ప్రే, ఇంకా టీజర్ మీకు అవి చూపించడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్. సో దాన్ని ఆ అబ్బాయిని మనోళ్ళు చాలా చాకచత్యంగా, బ్రేవరీగా ముందుకెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి దగ్గర 5 లైవ్ రౌండ్స్ ఉండే. చూపించండి ఒకసారి. ఆయన ఫోన్ అని చెక్ చేసినప్పుడు ఈయన ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు తిరిగినట్లు, ఇంకా కొంతమంది తెలిసిన NDPS ముద్దాయిలతో ఈయనకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. సో ఈయనని ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా విచారణ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో నిందితుడు ట్రిగ్గర్ నొక్కినప్పటికీ టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ ఛాంబర్లోకి రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న నిందితుని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 9 mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే నిందితుడికి గన్ ఎలా వచ్చింది, ఎవరైనా హతమార్చేందుకు కుట్ర పన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Thank you.